లో కొన్ని ఐటమ్స్ సేల్లో ఉన్నాయండి. సేల్లో కూడా అంత తక్కువేం లేవు, చూద్దాం. వైట్ బెల్ బేకర్స్ ఈ కప్ వచ్చేసరికి 2 pounds అంటండి, 220 రూపీస్ మన ఇండియాలో అయితే. ఇవి అన్నీ ఫ్లాట్ 50% ఆఫ్లో ఉన్నాయి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఏమో 18 pounds 50 pence. ఇప్పుడు మనకి 50% ఆఫ్లో 9 pounds 25 penceకి వస్తుందండి. మంచిగా బొటానికల్ గార్డెన్ థీమ్లో వస్తున్నాయి ఈ ఫ్లోరల్ ప్రింట్స్. ఇవన్నీ డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇయో డిఫరెంట్ ఫ్లోరల్, ఇవి 65% ఆఫ్లో నడుస్తున్నాయి. 13 pounds అంట ఇది వచ్చేసరికి. నార్మల్గా ఇప్పుడు నా వచ్చేసరికి 4 pounds 55 pence. డిఫరెంట్ ప్రింట్స్లో బౌల్స్ కూడా ఉన్నాయండి. కొన్ని ఏమో 50% ఆఫ్లో ఉన్నాయి, కొన్ని ఏమో 65% ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సీజన్ కాదు కదా వీళ్ళకి, క్రిస్మస్ టైంలోనే సీజన్. క్రిస్మస్ టైం కానప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాగా ఉన్న ఓల్డ్ స్టాక్ మొత్తాన్ని ఆఫర్స్లో పెట్టేసి తోసేస్తారు. తర్వాత క్రిస్మస్ వస్తుంది కదా, అప్పుడు మంచి యూనిక్గా కొత్త ప్రింట్స్తో కొత్త డిజైన్స్తో మళ్ళీ స్టాక్ రీఫిల్ చేస్తారు. దానికోసం సేల్ నడుస్తున్నట్టుంది మన షాప్లో. ఇవేంటంటే హ్యాండ్ క్రీమ్స్ అంటండి. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. బొటానిక్ గార్డెన్వి అంటే మంచి డిఫరెంట్ స్మెల్తో, మంచి ఫ్రెష్ స్మెల్తో ఐటమ్స్, హ్యాండ్ లోషన్స్. ఇవి కూడా ఆఫర్లో నడుస్తున్నాయి. సెట్ ఉన్నాయి అన్నమాట, 2 సెట్. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి 25% ఆఫ్ నడుస్తుంది వీటి మీద. బౌల్స్, చిన్న కప్పు, సాసర్, చీర్స్ మేట్. ఈ కప్స్ 65% ఆఫ్లో ఉన్నాయంట. 3 pounds 68 pence. 400 పెట్టి ఈ కప్పు కొంటారా మన ఇండియాలో అయితే? నేనైతే కొన్ను. గ్రే కలర్లో ఉంది ఇది. డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ షేప్, సేమ్ మెజర్మెంట్. టీ టవల్స్ ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి. ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయమండి. ఈ బౌల్ బాగుంది కానీ 600 అంట, 6 pounds 37 pence. చాలా ఎక్స్పెన్సివ్. ఇట్లాగా చిన్న డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆఫర్లో. ప్లేట్ సెట్లా పెట్టారు కదా, మేబీ ఇంకా ఎక్కువ ఉండుండొచ్చు లోపల. నేనేం ఓపెన్ చేయమని అడగట్లేదు. ఇట్లా డిన్నర్ సెట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయండి. చూసారా, కాస్ట్ వచ్చేసరికి 65% ఆఫర్లో ఉంది. 65% ఆఫర్లో ఉన్నప్పటికీ ఇది 40 pounds అంట. 40 pounds 92 pence ఉంది. నార్మల్గా అయితే 116 అంటే 16,000 పెట్టి ఇండియాలో అయితే డిన్నర్ సెట్ మనం కొంటాం. అసలు అంత వర్త్ అంటారా దానికి? 16,000 పెడితే డిన్నర్ సెట్ కాదండి, మంచిగా డైనింగ్ టేబులే కొనుక్కోవచ్చు మనమైతే. ఏంటో వీళ్ళు. ఇవి కూడా అన్నీ చాలా వరకు అన్నీ ఆఫర్లోనే ఉన్నాయి, 50% ఆఫర్లో. ఏంటంటే డిఫరెంట్ ప్రింట్స్, కలర్ చేంజ్ వీటిల్లో అయితే. కప్స్, సాసర్స్, ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్. ఇవి వచ్చేటప్పటికి అన్ని ఫ్రెజైల్ ఐటమ్. మొత్తం అన్ని సెంటెడ్ క్యాండిల్స్. యాక్చువల్గా సెంటెడ్ క్యాండిల్స్ హెల్త్కి మంచిది కాదంటారు, వీటి వల్ల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయంట. కానీ ఇక్కడ వాళ్ళు చాలా బాగా యూస్ చేస్తారు వీటిని. రూమ్ ఫ్రెషనర్స్, వీటిల్లో లిక్విడ్ని రీఫిల్ చేస్తూ ఉంటారు. ఇలా స్టిక్స్ పెడతారు బెడ్రూమ్స్లో, ఇట్లాగా మంచిగా ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. ఎందుకో తెలియదు వీళ్ళకి మంచిగా ఫ్రీగ్రెన్స్ స్మెల్స్ అంటే బాగా ఇష్టము. ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్ఫ్యూమ్స్, వీటికే చాలా పెద్ద సెక్షనే పెట్టారు. ఇవి కూడా అన్నీ ఆఫర్లోనే నడుస్తున్నాయి. ఎక్కడా ఏం లేదు, మనం ఏమైనా పెట్టుకోవాలి. బటర్ డిష్ అంట. అంతా తెలుసా, 19 pounds 25 pence. కేవలం 1900. డిఫరెంట్ ఫ్లోరల్ మోడల్స్, వాజెస్, యాప్రాన్స్ కూడా ఉన్నాయి. చూడండి అంత గ్లాసీగా ఉందో. ప్రైస్ చూసారా, 12 pounds 60 pence అంట.
చూపించిన కట్లరీ సెట్ అండి, 20 పీస్ కట్లరీ సెట్ 92 పౌండ్స్ ఉండేదంట, అంటే 10,000. ఇప్పుడు 4,800కి అట్లా వస్తుంది. 20 పీస్ అంటండి, అంటే 20. మనకి బీ సెంటర్ రోడ్ కానీ డీమార్ట్ కానీ వెళ్తే మనకి ఎంతకు దొరుకుతాయి అంటారు? స్పూన్లు కూడా ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడ, స్టీల్ కదా. ఇదేంటో డిఫరెంట్గా బాక్స్ చూడడానికి చాలా బాగుంది. కప్ అండి, చైనా కప్ అంట, చైనా మగ్. ప్రైస్ ఎంత చూపించిన 1100, జస్ట్ 1100. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఐడియల్ గిఫ్ట్స్ 5 పౌండ్స్ కంట. యాక్చువల్గా బర్త్డేకి అలా ఇవ్వడానికి. మనము ఈ హ్యాండ్ క్రీమ్ అక్కడ చూసాం కదా, 5 పౌండ్స్ ఉంది, హైబిస్కస్ది ఆఫర్లో కూడా. ఇది అండ్ మనం ఒక సెంటెడ్ క్యాండిల్ చూసాం కదా అక్కడ, ఈ క్యాండిల్, ఈ రెండు కలిపి ఐడియల్ గిఫ్ట్ల కింద దేనికైనా కానీ, అంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా, బర్త్డేకి అలా చిన్న చిన్న హ్యాంపర్స్ లాగా ఇవ్వడానికి పెట్టారు. ఇందాక చూపించాం కదా చిన్నపిల్లలది కస్టమైజ్ చేసుకోవచ్చని. ఇట్లాగా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే పిల్లలకి చక్కగా అన్ని క్యూట్ క్యూట్ స్టఫ్, బ్లాంకెట్ చిన్నది, వాళ్ళకి రిబ్స్, మంచిగా గ్లౌజెస్, క్యాప్, ఇట్లా మొత్తం అన్నీ కలిపి మస్లిన్ క్లాత్ అన్నీ మంచిగా సెట్. నేనైతే ఇది పిక్ చేసుకున్నా, నేనైతే ఈ బాక్స్ పిక్ చేసుకున్నా. చూద్దాం, ఫస్ట్ అయితే బిల్లింగ్ చేయించుకుందాం. హాయ్. Just that for you? Yeah. No problem. Just £5, please. Yeah. Thank you. Sorry, I want you to pop your card in for me. In the slot, please. Thank you. Thanks. ఇక్కడ పోర్ట్మోరియం గ్రూప్ అని కనిపిస్తుంది కదండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇప్పుడు మనం షాప్లో ఏదైతే చూసామో ఐటమ్, అది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లోపలే జరుగుతుంది. లోపల ఇదంతా ఆ బిల్డింగ్ వెనకాల చాలా పెద్దగానే ఉంటుంది ఆ షాప్, వేర్ హౌస్ అంతా, అందులో మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంటుంది. హాయ్ గాయ్స్, మన షాప్లో కొన్నాం కదా మిస్టరీ బాక్స్ 5 పౌండ్స్ పెట్టి. ఈ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. మీకు కూడా చూడాలని ఉంది కదా, వచ్చేయండి అయితే. వేస్ట్ అని అనుకుంటున్నా, కాకపోతే మనకి కొంచెం దూరం ఎక్కువ కాబట్టి కొన్నాం. స్మెల్లే తెలుస్తుంది, ఇదేదో సెంటెడ్ క్యాండిల్ అని అనుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ రైట్, సెంటెడ్ క్యాండిల్. ఐటమ్స్ ఉన్నాయి మనకి, ఐటమ్ తక్కువ కవర్ ఎక్కువ. మనకి ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ వచ్చిందండి, సినమిన్, జింజర్, ఆరెంజ్ ఫ్లేవర్ అంట. అన్ని క్యాండిల్స్ అండి, ఏం చేసుకుంటాం. ఏ వావ్, వర్త్ వర్మ. ఒక కప్ వచ్చింది ఫైనల్లీ. ఐ థింక్ ఇది ప్లేస్మెంట్స్ అనుకుంటున్నా, టేబుల్ ప్లేస్మెంట్స్. ఎస్, ఐఎమ్ రైట్, టేబుల్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి 6. దట్స్ ఇట్ గైస్. నాకైతే వర్త్ అని అనిపించలేదు, కాకపోతే ఆ షాప్లో ప్రైజెస్ చూసిన తర్వాత పర్లేదు, వర్తే. వీటిని మళ్ళీ ప్యాక్ చేసేసుకుందాం జాగ్రత్తగా. బాయ్ బాయ్. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాగే మంచి మంచి డిఫరెంట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.